భారతదేశానికి రోడ్ మార్క్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మండు కొండల్లో మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమంతా మాకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణ చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా ఉద్యోగం విషయంలో రాజకీయ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మద్దతిచ్చి కేంద్రం వీరికి ఢిల్లీకి వచ్చి మళ్ళీ మతాలు ఎత్తిపెడుతున్నారు. మతాల పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42%లో ఇవాళ ముస్లిం ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొఖాలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించింది ఈ బీసీ ఎస్టీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మాకు తెలియజేస్తున్నా. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మొఖాలు అడ్డుకున్నారు. అక్కడ దిక్కుమాలినటువంటి ఒక పార్టీ నేతలు ఇవాళ డైవర్ట్ పాలసీ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటారు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ జనగణలో కులగణన చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది తరలి వచ్చి ఈ జంతర్ మంతర్లో మీ కనువింపు కలిగే విధంగా మీకు భారతదేశ ప్రజలంతా కూడా మళ్ళొసారి చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీల పక్షపాతిగా మా పెద్దన్న ఒక రెడ్డి బిడ్డ అయినా మా ముఖ్యమంత్రి తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% చట్టం చేసి ఇవాళ కేంద్రానికి పంపితే కేంద్రం ఇక్కడ నాంపి ధోరణి చేస్తుంది. ఇప్పటికే ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ వస్తే మరి బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నారు. మీరెంత మోకాలట్టినా మీరెన్ని ప్రయత్నం చేసినా తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా మా కాంగ్రెస్ పార్టీ, మా అగ్ర నాయకులు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఆరంభం మాత్రమే. మీ బీజేపీ ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా బీసీలందరూ కంకణం కట్టుకొని ముందుకు పోతారు. తప్పకుండా ఈ ధర్నాను చూసైనా మీరు బీసీ పక్షపాత అయితే తప్పకుండా ఈ బీసీల 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తూ ఇక్కడికి ఢిల్లీ నడిపట్టి వచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొక్కసారి పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కనుమూలి పార్లమెంట్ సభ్యులు కనుమూలి గారికి స్వాగతం. సభా ప్రాంగణానికి వచ్చేసినటువంటి రామచంద్ర నాయక్ గారికి కూడా డిప్యూటీ స్పీకర్ స్వాగతం, సుస్వాగతం. ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్
వెంకటేష్ గారిని ఒక్క నిమిషం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఓబీసీ నమస్తే తెలియజేస్తున్నాము. ఈ రోజు బీసీ అంటే కులం కాదు, బీసీ అంటే వెనుకబడి తరగదు. మనకు మా జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య మరియు ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కావాలనే లక్ష్యంతో మనం ఈ రోజు ఈ ధర్నా కేంద్రకు రావడం జరిగింది. మా లక్ష్యం 40% సాధించే లక్ష్యం. ఆల్రెడీ రాష్ట్రంలో మనకు ఆర్డినెన్స్ ద్వారా బ్రిటిష్ కంపెనీ ద్వారా పూర్తిగా మనం అమలు చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం బీజేపీ తొందరగా పాటిస్తూ, ఎంపీలు కూడా తొందరని పాటిస్తూ బీసీ వ్యతిరేకంగా చేస్తారు. కాబట్టి బీసీ సాధించవరకు మరో తెలంగాణ ఉద్యమం సాయంత్రం పోరాడము. బీసీ ఉద్యమం కూడా మా అందరం పోరే. బీజేపీ ఎప్పుడు కూడా మండల ఉద్యమం కూడా వాళ్ళు రథయాత్ర కమండల రథయాత్ర చేయదు. అంటే వాళ్ళ కుట్రలు మనం గ్రహించాలి. బీజేపీ ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకము. బీజేపీ ఎప్పుడు బీసీలకు వ్యతిరేక కాబట్టి బీజేపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను తిరగకుండా మనం చేయాలి. లేకపోతే మన హక్కులను సాధించలేం. కాబట్టి అందరం కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్రలో కూడా అన్ని వర్గాలకు, కుల మత వర్గాలకు సమానంగా అవకాశం కల్పించి భారత్ జోడో యాత్ర చేసింది. కాబట్టి అందరి హక్కుల కోసం పోరాడతాం. పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా సెల్వ గణపతి గారికి స్వాగతం. ప్రముఖ పార్లమెంటేరియన్, తమిళనాడులో ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానం ఏర్పరచుకున్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు కన్నుమూసి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా. కన్నుమూసి మేడం ప్లీజ్. ఇప్పుడు సభా ప్రాంగణానికి వచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి పెద్ద